మోషే చేజాపాడు, దేవుడు సముద్రాన్ని పాయలు చేశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడు సముద్రాన్ని పాయలు చేయడానికి మోషే చేయి చాపడం అవసరమా? ఆ బండను కొట్టు అన్నాడు. ఆ బండను మోషే ఏం చేశాడు? కర్రతోటి కొడితే ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. దేవుడు బండలో నీళ్ళు రప్పించాలంటే మోషే కొట్టడం అవసరమా? ఆ మోషే దగ్గర నువ్వు ఉన్నావు, మనసులో అనుకుంటున్నావు, ఇడి కొట్టలేదు, నేను కొట్టినా కొడితే అప్పుడు వస్తుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? దేవునికి ఒక నీతి ఉంది. మోషే దేవుని చేత పిలువబడ్డాడు, 40 సంవత్సరాలు అరణ్యం నలగొట్టాడు, ప్రజల మధ్య ఆయన కార్యాలు చేయడానికి ఒక సాధనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ మోషే దేవుని యెడల పిలుపునకు అవిధేయుడిగా ఉంటే అప్పుడు ప్రక్కన పెడతాడు, సౌలు ప్రక్కన పెట్టినట్టుగా. దేవుని యెడల విధేయత కలిగి ఉన్నంత వరకు మోషేని దేవుడు పక్కన పెట్టాడు. మోషే ద్వారానే దేవుడు కార్యాలు చేస్తాడు. మోషే ద్వారానే ప్రజలతో మాట్లాడతాడు. మోషేని పిలిచాడు, తర్వాత అహరోను వచ్చాడు. అహరోనుకి ఏమని చెప్పాడు తెలుసా? మోషే నీకు దేవుడై ఉంటాడని చెప్పి. మోషే నీకు దేవుడై ఉంటాడు అర్థం ఏంటంటే, నేను నీకు డైరెక్ట్గా ఉన్నావు, నేను మోషేతో మాట్లాడతాను, మోషే నీకు చెప్తాడు. ఆ మోషే చెప్పిందే దేవుడు నీకు చెప్పినట్టు. దేవుడు ఒక పిలుపు, ఒక ఏర్పాటు, ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఒక సింపుల్గా అడుగుతున్నాను, హిజ్కియా మరణం అవుతామని చెప్పింది ఎవరండి? యెషయా చెప్పాడు. ప్రార్థన ఎవరు చేశారు? హిజ్కియా చేశాడు. మళ్ళా బ్రతుకుతాని వార్త ఎవరు చెప్పారు? ప్రార్థన చేసింది ఎవరు? మాట్లాడింది ఎవరితో? ఎందుకు అలా మాట్లాడాడు? ఆ ఉత్తరం పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి పరిచి ప్రార్థన చేసింది ఎవరండి? హిజ్కియా. కానీ వర్తమానం ఎవరి ద్వారా వచ్చింది? యెషయా ద్వారా వచ్చింది. ఈ 2 మాటలు కూడా ఎవరి ద్వారా పంపించాడంటే యెషయా ద్వారా. ఎందుకంటే తను పిలిచినటువంటి ప్రవక్తలకు తెలియకుండా దేవుడనే యెహోవా ఏమీ చేయడండి. దైవజన్ని వాడుకోవాలి, వినియోగించుకోవాలి.